మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇప్పుడు కింద ఉండే వాళ్ళు కూడా వచ్చారు, పైకి వచ్చి కోరుతున్నాం. చాలా మంది నిలబడి ఉన్నారు. ఇక్కడ सिंगल मारो वीडियो హామీ ఇవ్వడం. సో దాన్ని ఈరోజు నెరవేర్చడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి సాంప్రదాయ ఉద్యోగాలకు హృదయపూర్వక అభినందనలతో ఉత్తరం రాస్తున్నారు. పెట్టుకొని వస్తువులు అమ్ముకునేవారు తమ రోజువారీ వ్యాపారికుల దగ్గర అప్పులు తీసుకొని దానిపై 5-10 వరకు అధిక వడ్డీలు, కళాకారి, తోలుబొమ్మలు, కుంపని మొదలైన వారు కూడా విపరీతాలు ఆర్థిక ఇబ్బందులు కన్నాలను చూసి చెల్లించి శ్రీకారం చుట్టారు. ఈ జగనన్న తోటి పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ వేయకపోయినా ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఉంటే చాలు, చేయవలసిందే కార్యక్రమాలన్నీ అన్ని స్కీమ్స్ లో వాళ్ళు అర్హులుగా చేయాలనే బృహత్తరమైన మనసు పెట్టి ఇది కదా ప్రజల ప్రభుత్వం అని అనిపించుకునే విధంగా ఆహ్వానాలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక మీటింగ్ లో ఈ చిరు వ్యాపార ఎందుకు ఇంత తక్కువ అయింది రాయచోటి నియోజకవర్గంలో అని అధికారులను పుషప్ చేసి అందరినీ ఎంతమంది ఎక్కువ లబ్ధిదారులు ఉంటే వాళ్ళను చేకూర్చండి అని మేనేజర్లతో కూర్చున్న మా జగన్ సార్ గారికి, మా శ్రీకాంత్ రెడ్డి జరుపుకుంటూ ఈ రోజు మనము మనలోని రోజుగా గుర్తింపు చేసుకో. జగనన్న తోడు ఎన్ని వచ్చినా అనేది ఏమయ్యా మనకు రైతుడికి అత్యధికంగా మీరు లోన్లు ఈ విధంగా లోన్లు రావాలంటే జన్మభూమి కమిటీ చేస్తారు. ఆ కమిటీ వాళ్ళకి చిల్లర వల్ల ఆ చిల్లర ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ శాంక్షన్ అవుతాయి. లేదు ఈ రోజు ఒకటే చెప్తారా, మీ దగ్గరికి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి మీరు పోకుండా సచివాలయంలోనే మీరు మీ అప్లికేషన్ ఫిలప్ చేసుకుని ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ తో ఇంకా కొంతమందికి ఎక్కువగా ఇప్పించి మన ప్రభుత్వం జగన్ సార్ ప్రభుత్వం బీమా బ్యాంకులందరితో ఈ విషయాన్ని త్వరగా మాకు అన్ని లోన్లు శాంక్షన్ కావాలని కలెక్టర్ గారికి జాయిన్ విషయం కోవిడ్ మనకి పూర్తిగా అనుమతించుకోలేదు. కంపెనీ ఫస్ట్ బాధ పడుతుంది. అట్లా ప్రతి నెల కూడా మీరు కట్టిదానికి వడ్డీ తగ్గించుకుంటూ అంత ఉంటుంది. ఇది ప్రపంచమంతా నా గుప్పెట్లో ఉంటుంది, నేను చెప్తే ప్రపంచ తుఫాను ఎడచేత తోసేస్తా అని చెప్తాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పేరు చెప్తే ఏమైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుకొస్తుంది. అది నేను రాజశేఖర రెడ్డి అంటే మీరు టకా అని చెప్తారు, 108 ఒకరు చెప్తారు, ఆరోగ్యశ్రీ ఒకరు చెప్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఒకరు చెప్తారు. మరి మనం 15 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పేరు తెచ్చుకొని గుర్తు చేస్తున్నామంటే ఏది గుర్తు రాలా? నేను చెప్తాను, కళ్ళు గుర్తుకొస్తారు. వర్షాలు బాగుపడతాయి, వ్యవసాయం బాగుంటుంది, ప్రజల మొత్తాలలో ఆనందం కనపడుతుంది. మంచి మనసు లేనటువంటి నాయకుడు ఉంటే ఎప్పుడు పేపర్లలో రాయించుకొని టీవీలలో బ్రహ్మాండం అద్భుతం చెప్పి మరి జనాలు చెప్పినప్పుడు వినకపోతే అలాగే చేయాలా? మరి మీరంతా కూడా 10,000 మీకన్నా నీకే వ్యాపారం చేస్తుంది వడ్డీ లేకుండా మీరు సక్రమంగా కానీ కట్టుకున్నారంతా మీకు ఇంకా మంచి డబ్బులు వస్తాయి. సరే 20,000 సంతోషంగా ఉన్నారు. మన చిరు వ్యాపారం నుంచి తొమ్మిది ఎవరు ఆలోచన చేయాలా? కేవలం జగనన్న మాత్రమే ఆలోచన చేసింది. నాగరాజ్ సార్
రానా ఓకే ఓకే సైడ్ వచ్చాక భాగ్యలక్ష్మి రైట్ మందు బాగా కట్టామనుకో నీకు ₹1,00,000 వస్తాం. భాగ్యమ్మ భాగ్య భాగ్యమ్మ మంచిగా వ్యాపారం చేసుకున్నా ఇట్లా మన గురించి ఆలోచన చేసిన జగన్ తప్పితే ఎవరు లేరు ఇంతకు ముందు. వడ్డీలలో తెచ్చుకుంటావా? నీకు పడిందా 10,000 పడతానా? ఇప్పుడు పడుతుందా నాగరాజ్? బాగా చేసుకున్నా ఎవరు ఆలోచన చేయరు. మీరు కానీ 10,000 కంతులు బాగా కట్టారు, రేపు నెలలో మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తారు. మీరు బయట వడ్డీ ₹3, ₹4 తీసుకోవాల్సిన పని లేదు. ఎంత వస్తుంది రోజు? ఒకవేళ 3 రోజులు వచ్చిందనుకో నీకు లాభం ఎంత ఉంటుంది? లాభం 100 ఉంటుంది. పొద్దు నుంచి ఎంతసేపు ఎన్ని గంటలకు మొదలు పెడతాం? పొద్దున 5 గంటల వరకు నమ్ముతావు అట్టిపండ్లో. ఒకవేళ ఈ పండు మాగిపోతే ఎట్లా చేస్తామా? ఆ నష్టం ఎట్లా? మేమే నష్టం వస్తుంది. బాగా చేసుకున్నా